పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెపై తొలిసారి స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. చర్చలకు రావాలంటూ కార్మికులు కోరారు సీఎం. కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక నర్సంపేట ఘటన ఏదైతే ఉందో దాని మీద స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. నర్సంపేటలో ఒక కార్మికుడు రెండో రోజు కూడా చర్చలు విఫలమయ్యాయని తెలిసిన వెంటనే కూడా తన ఒంటి మీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఇప్పుడు తన కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ఉన్నాడు. తీవ్ర గాయాలు అవటం జరిగింది. ఈ ఘటన తెలిసిన వెంటనే సీఎం స్పందించారు. ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు, ప్రాణాలు తీసుకోవటం వల్ల సమస్య పరిష్కారం కాదంటూ చర్చలకు రావాలంటూ పిలుపునిచ్చారు. ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్టీసీ కార్మికుల సంఘాలతో మంత్రులు భేటీ కానున్నారు. ఇక ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు, డిమాండ్లు వీటన్నిటి మీద కూడా ఆ రోజు చర్చించి ఒక నిర్ణయానికి రానున్నట్లయితే మనకి అర్థమవుతోంది. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఆర్టీసీ కార్మికులు చేసినటువంటి పాల్పడినటువంటి ఈ ఘటనతోనే ఇప్పుడు ప్రభుత్వం ఇంత తొందరగా స్పందించింది అనుకోవాలా? ప్రధానంగా ప్రస్తుతం ఆర్టీసీ ఏదైతే రెండవ రోజు సమ్మె చేస్తుంది, ఆ సమ్మెకు సంబంధించినటువంటి ఏదైతే నర్సంపేటలో జరిగినటువంటి ఘటన పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి అయితే కనబడుతోంది. దానిపైన స్పందించారు. పలు కీలక అంశాలపైన కూడా ఆయన మరి మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. ఫస్ట్ టైం ఆయన స్పందిస్తూ కూడా ఆర్టీసీ కార్మికులకు నేను ఖచ్చితంగా న్యాయం చేస్తాను, ఆర్టీసీ కార్మికులకు అందరికీ కూడా, ఆర్టీసీ మొత్తం ఉద్యోగులందరికీ కూడా నేను గతంలో ఏవైతే హామీలు ఇచ్చానో ఆ హామీలను అన్నింటినీ కూడా నెరవేరుస్తాను, ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది కానీ ఖచ్చితంగా నెరవేరుస్తాను అంటూ కూడా ఆయన హామీ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మొత్తం కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ మరి ఐఏఎస్ అధికారులతోటి చర్చలు జరిగినాయి. దాదాపు ఏదైతే మంత్రి పొన్నం ప్రభాకర్తో కూడా మరి చర్చలు జరిగిన పరిస్థితి ఉంది. కొన్ని ఏవైతే ప్రధాన డిమాండ్లు ఉన్నటువంటి 5 అంశాలపైన ఇంకొక 4 వారాల సమయం ఉంది. ఆ సమయంలోపు ఎవ్వరు కూడా ఆర్టీసీ డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ఆర్టీసీలో పనిచేసే ఎవ్వరు కూడా కొంత ఆందోళన చెందొద్దు. ఏదైతే శంకర్ గౌడ్ పాల్పడినటువంటి ఘటనలు పాల్పడొద్దు, ప్రాణాలతో చెలగాటాలాడొద్దు, ప్రాణాలు పోతే తిరిగి రావు, ప్రాణాలు తీసుకుంటే సమస్యకు పరిష్కారం కాదు అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా వాటిపైన నేను సానుకూలంగా ఉన్నాను, 29 హామీలు నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను, ఈ ఏవైతే ఇంకొక 4-5 ఉన్నాయో ఆ 4-5ని కూడా ఖచ్చితంగా ఈ 4 వారాల్లో ఓ క్లారిటీ తీసుకొస్తాను. రేపు మరి చర్చలకు పిలుపునిచ్చిన పరిస్థితి కనబడుతూ ఉంది. కీలకంగా ఈ అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఖచ్చితంగా రేపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే పొన్నం ప్రభాకర్ ఇంకా మంత్రులు కూడా ఈ చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది. జేఏసీ ఏదైతే ఆర్టీసీకి సంబంధించినటువంటి జేఏసీ అధికారులు కూడా అందరూ పాల్గొనే అవకాశం ఉంది. రేపు ఒక కొలిక్కొచ్చే అవకాశం ఖచ్చితంగా కనబడుతూ ఉంది. రేణు, ప్రధానంగా ఇక్కడ ఈ ఆర్టీసీ సమ్మెకు సంబంధించినటువంటి అంశాలు కనుక చూస్తే ఏదైతే 32 అంశాలు డిమాండ్లు ఉన్నాయి, 32లో 29 డిమాండ్లు ప్రభుత్వం సానుకూలంగా ఇప్పటికే స్పందించింది. దాని తర్వాత ఉన్నటువంటి డిమాండ్లు ఏదైతే ఆర్టీసీ సంస్థను మొత్తం కూడా ఆర్టీసీ ఏదైతే ఉందో అది కొంత ప్రైవేటీకరణ కోసం నడుస్తుంది అంటూ వస్తున్నటువంటి వార్తలు కానీ ప్రైవేటు వ్యవస్థతో నడుస్తుంది. కంప్లీట్గా ఏదైతే ఇప్పుడు ఐఎన్పిఆర్కి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, మొత్తం ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ఎట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో ఆ ప్రభుత్వ ఉద్యోగాలకు దక్కాల్సినటువంటి మొత్తం కూడా ఖచ్చితంగా ఆర్టీసీలో పనిచేస్తున్న వాళ్ళకు కూడా దక్కాలి. మేము గవర్నమెంట్ ఉద్యోగులుగా మాకు భద్రత కావాలంటే కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీని కంప్లీట్గా ప్రభుత్వంలోకి తీసుకోవాలి అనేది వాళ్ళ ప్రధాన డిమాండ్. ఆ ఒక్క డిమాండ్కు మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో రేపు చూడాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత వేతన సవరణ, పిఆర్సీలు పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్ల పైన కూడా మరి ఇప్పుడున్నటువంటి బడ్జెట్కు సంబంధించినటువంటి అంశం తెలంగాణ గతంలో ఉన్నటువంటి మొత్తం అప్పుల పాలైందని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మరి ఆ వేతనాల గురించి మరి రేపు ఏం మాట్లాడతారు ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రస్తుతం మరి దాని తర్వాత బకాయి చెల్లింపులు ఏదైతే డిఏలు కానీ పిఎఫ్లు కానీ
సిసిఎస్ క్రెడిట్ లిమిట్ సంబంధించినటువంటి నిధులు కానీ వీటన్నిటిని కూడా మరి దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి నిధులు ఇవ్వట్లేదు అనేది తెలుస్తోంది. వాటిపైన మరి ఎందుకంటే బడ్జెట్ లేదు కాబట్టి కొంత మరి వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది ప్రభుత్వం. చూడాలి ఈ బడ్జెట్ని మరి పెంచుకొని వాళ్ళు ఏమైనా ఇది చేస్తారా. దాంతోపాటు పని పరిస్థితులు అంటే 8 గంటలు చేయాల్సినటువంటి డ్యూటీ దాదాపు 10 గంటలు 12 గంటలు చేపించుకుంటున్నారు అనేది కూడా ఒకటి అది కూడా ఉంది. దాని తర్వాత యూనియన్కి సంబంధించి ప్రధానంగా ఇక్కడ యూనియన్కి సంబంధించినటువంటి ఎన్నికలు ఆర్టీసీలో కార్మిక సంఘాలకు ఖచ్చితంగా ఇయర్కి ఒక్కసారి ఎన్నికలు జరిగేవి గతంలో. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో మరి ఈ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కానీ అంతకుముందుకు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా మరి జరగలేదు. అప్పటి నుంచే ఈ ధర్నాలు ఇవన్నీ కూడా తయారవుతున్న పరిస్థితి కనబడుతున్నాయి. దానికి ఈ 5 డిమాండ్లకు ఖచ్చితంగా రేపు ఒక కొలిక్కొచ్చే అవకాశం కనబడతా ఉంది. రేపు బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ ఇంకా మంత్రులు ఎవరెవరు పాల్గొంటారు అనేది చూడాలి. సో ఖచ్చితంగా రేపు ఈ ఆర్టీసీ సమ్మెకు సంబంధించి ఖచ్చితంగా ఒక మంచి పరిణామం జరగబోతుందని చెప్పుకోవచ్చు. రేణు రైట్, స్టే విత్ సత్యం దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక రేపు ఇటు సీఎం రేవంత్ రెడ్డి అలానే పలువురు మంత్రులు భేటీ అవనున్నారు. ఇటు కార్మికులతో చర్చలు జరపనున్నారు. ఇప్పటికే 29 డిమాండ్ల మీద సానుకూలంగా ఉంది ప్రభుత్వం. ఒక 4 డిమాండ్ల మీద మాత్రం ఆంక్షలు పెడుతూ ఉంది. ఇక వీటి గురించి కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నారు.